అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ బోడి ఉద్యోగం. రచయిత వాణిశ్రీ గారు. ఇక కథలోకి వెళితే, సుమతి వెళ్ళక తప్పదా? ట్రావెలింగ్ బ్యాగ్ సర్దుకుంటున్న సుమతి వైపు దీనంగా చూస్తూ అన్నాడు శంకర్. వెళ్ళకపోతే ఎట్లా? మా అన్నయ్య వదిన ఏమైనా అనుకుంటారు. ఏమనుకుంటారు? అదేమైనా పెళ్ళా, గృహప్రవేశమా అనుకోవడానికి? మీ అన్నయ్య కొడుకు బర్త్డే అంతే కదా. మీకేం తెలీదు. ఇటువంటప్పుడు వెళ్ళకపోతే ఇక చుట్టరికాలు ఏం మిగులుతాయి? అబ్బా, అంతా ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేసుకుంటున్నారు, బాగానే ఉంది. ఆ చిన్నోడికి 6వ బర్త్డే, వెళ్ళకపోతే ఏం? 6వ బర్త్డే 6వ వేలులాగా పనికిమాలిన ఫంక్షన్ అంటారా? నీతో పెద్ద చిక్కొచ్చి పడింది. నెలకి 2 సార్లు ఏదో ఒక వంక పెట్టుకొని పుట్టింటికి పోతున్నావు. ప్లీజ్ సుమతి, నా సంగతి ఆలోచించు. నిన్నొదిలి ఉండలేకపోతున్నాను. అబ్బా, ప్రేమ కారిపోతోంది. హోటల్లో తినలేకపోతున్నానని చెప్పండి. సరే, అదే అనుకో. ఏదైనా కుదరదండి. నెలకి 2 సార్లన్నా పుట్టింటికెళ్ళి మా అమ్మ నాన్న అన్నయ్య తమ్ముడిని చూడకుండా ఉండలేకపోతున్నాను. అయినా నేను వెళ్ళేది ఏదో ఒక ఫంక్షనే కదండి. వెళ్ళకపోతే ముందు ముందు మన ఇంటికి ఎవరొస్తారు? ఏదో ఒక ఫంక్షనా? ఎదురింటి మేనత్త కూతురికి అట్ల తద్ది వాయినాలు తీరుస్తున్నారు. మేనమామ మనవరాలు పెద్ద మనిషి అయ్యింది. ఆవు ఈనింది. ఇటువంటి చెత్తే కదా అనుకుంటూ పనులు నూరుకున్నాడు. బాగానే ఉంది. నీతో పాటు నేను వస్తే చుట్టరికాలు బాగా దృఢంగా ఉంటాయి. మిమ్మల్ని రావద్దని ఎవరన్నారు? దమ్ముంటే రండి చూద్దాం. ఏమన్నావు? దమ్ముంటే కాదు, ఉద్యోగం వద్దనుకుంటే. ఆ బోడి ఉద్యోగం నెలంతా చాకరీ చేస్తే 10,000 రావు. మరి అందుకేనా హైదరాబాదులో ఉద్యోగం చేసేవాడిని చేసుకుంటానని పట్టుబట్టావు? అప్పుడేం తెలుసు ఇరుకు గదిలో సంసారమని, ఇంటి అద్దెకే సగం జీతం పోతుందని? ఇప్పుడు తెలిసిందిగా, ఏం లాభం? సర్లే, నీతో వాదనలెందుకు? నేను నీతో పాటే మీ పుట్టింటికి వస్తున్నాను. బోడి ఉద్యోగం పోతే పోయింది. అవును, మా నాన్న 10 లారీల ఓనరు. ఆటోనగర్లో ఆయిల్ షాప్ ఉంది. 30 మంది పనిచేస్తున్నారు మా దగ్గర, డ్రైవర్లు, క్లీనర్లు వగైరా. అందులో మీరొకరు అంది సుమతి. శంకర్ పళ్ళు కొరుక్కున్నాడు, తనని డ్రైవరు క్లీనర్లతో పోల్చినందుకు. సరే, నా బట్టలు కూడా సర్దు. నైట్ ఎక్స్ప్రెస్కి టికెట్లు రిజర్వ్ చేయించుకొని వస్తా అన్నాడు శంకర్ బయలుదేరుతూ. సుమతి ముఖం మతాబులా వెలిగిపోయింది. సుమతి మేనల్లుడి బర్త్డే తర్వాత తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా ఆమె తాతకి గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేర్పించారు. ఇల్లంతా హడావుడిగా ఉంది. తాతకి అలా ఉంటే ఎలా బయలుదేరతాం చెప్పండి? అంతగా అయితే మీరు వెళ్ళండి అంది సుమతి. శంకర్ తల అడ్డంగా ఊపాడు. నీతో పాటే నేనొక్కడిని వెళ్ళే ప్రసక్తే లేదు. అంతా ఏమనుకుంటారు అన్నాడు. సుమతి సంతోషించింది తన పుట్టింటి వారి మీద భర్తకున్న ప్రేమకు. 3 రోజుల తర్వాత సుమతి తాత హరి అన్నాడు. 15 రోజులు అంతా బిజీ. చిన్న దినం పెద్ద కర్మ ఏర్పాట్లతో గడిచిపోయింది. శంకర్ కూడా ఇంట్లో వాళ్లతోనే గాక లారీ డ్రైవర్లు వర్కర్లతో పాటు కలిసిపోయాడు. చిన్న పని పెద్ద పని అని కాకుండా అంతా నెత్తినేసుకొని చేశాడు. ఏమయ్యా శేషగిరి, మీ అల్లుడు ఇల్లరికమా అని ఎవరో అడగనే అడిగారు సుమతి తండ్రిని. అబ్బే, అదేం లేదండి. మా అల్లుడు అందరిలో కలిసిపోతాడు. ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు అన్నాడు శేషగిరి. నిజమేనయ్యా. అసలు ఒకప్పుడు పెళ్ళయ్యాక అల్లుడే అత్తగారింటికి కాపురానికి వచ్చేవాడంట. ఇంట్లో అందరితోనూ అల్లుకుపోతాడు కాబట్టే అల్లుడు అన్నారట. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కేరళలో ఉందట. మాతృస్వామ్యమో ఏదో అంటారన్నాడాయన. అవునా అని ఆశ్చర్యపోయాడు శేషగిరి, అల్లుడి వెనక ఇంత అర్థం ఉందని తెలుసుకొని. సుమతి తాత పెద్ద కర్మ అయ్యాక ఆమె నాయనమ్మకి దిగులుతోనో ఏమో పక్షవాతం వచ్చింది. ముసలామెను హాస్పిటల్లో పడేశారు. సుమతి మేనత్తలు చూసి పరామర్శించి పోయారు కానీ తల్లికి సేవలు చేయాలని మాత్రం ఎవరూ అనుకోలేదు. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. కూతుళ్ళకి లేని ప్రేమ కోడళ్ళకేముంటుంది? భారమంతా సుమతిపైనే పడింది. నాయనమ్మ మెడలో కాసుల పేరు తన తదనంతరం పెద్ద మనవరాలు సుమతికే ఇస్తానని ఎప్పుడో అన్నదట. నాయనమ్మ గుడ్ లుక్స్లో ఉండడానికి సుమతి ఉండిపోయింది. అందులోనూ సుమతికి ఇంకా పిల్లలు లేకపోవడం అందరికీ అలుసుగా ఉంది.
నీకేం సుమతి, పిల్లల గొడవ లేదు, ఎన్నాళ్ళున్నా ఏం కాదు, మాకు అలా కాదు కదా అని ఎటు వాళ్ళటు సర్దుకున్నారు. సంసారం చేస్తే కదా పిల్లలు పుట్టడానికి అని తనలో తను గొనుక్కున్నాడు శంకరు. ఏమండి అల్లుడు గారు, వచ్చి నెల దాటుతోంది, మీకు ఆఫీసులో ఇబ్బంది కాదు అన్నాడు శేషగిరి ఒకరోజు. ఇబ్బంది ఏముంది మామయ్య గారు, పోతే పోతుంది బోడి ఉద్యోగం, అదేమైనా గవర్నమెంట్ ఉద్యోగమా భయపడ్డానికి అన్నాడు శంకర్ భార్య వైపు క్రీగంట చూస్తూ. తను అన్న మాటలు తమకే భర్త అప్పజెప్తున్నట్లుగా అనిపించింది సుమతికి. మరైతే ఇంకేం, మా డ్రైవర్లు క్లీనర్లతో పాటే మీరును ఇంట్లో ఉండి ఏం చేస్తారు, మా వాడితో పాటు ఆటో నగర్ వెళ్ళండి, కాలక్షేపంగా ఉంటుంది, కాస్త ఈ పని ఆ పని నేర్చుకుంటూ ఉండొచ్చు అన్నాడు శేషగిరి. సుమతి ఏదో చెప్పబోయింది, కానీ శంకర్ అందుకు అభ్యంతరం చెప్పకపోగా, అలాగే మామయ్య గారు, ఇంట్లో నాకు కూడా బోర్ కొడుతోంది అన్నాడు. మర్నాడు ఉదయం టిఫిన్ చేయగానే పెద్ద బామ్మర్ది సీను, బావా నువ్వు ఆటో నగర్ వస్తానన్నావంటగా, నాన్న చెప్పాడు, వస్తావా అని కేక పెట్టాడు బైక్ మీద కూర్చొని. వస్తున్నా అని హడావుడిగా డ్రెస్ చేసుకొని బయలుదేరాడు శంకర్. రాత్రి 10ంటికి తిరిగి వచ్చాడు శంకర్. బట్టల నిండా ఆయిల్ మరకలు, జుట్టు రేగిపోయి ఉంది. దుమ్ము కొట్టుకుపోయిన ముఖంతో ఉన్న భర్తను చూసి జాలి కలిగింది సుమతికి. వేడి నీళ్లు తోడి మీకెందుకండి ఈ శ్రమ, అవతల బోలెడు మంది పనివాళ్ళుండగా అన్నది సుమతి. భలే దానివే, ఏదో ఒక పని చేస్తుంటేనే గౌరవం, ఊరికే తిని కూర్చుంటే బాగుండదు అని వెర్రి నవ్వు నవ్వాడు. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను బాబు, మీరు వెళ్ళిపోండి, నాయనమ్మకి తగ్గగానే వచ్చేస్తాను అన్నది. నువ్వు లేకుండా తిరిగి వెళ్ళనని చెప్పానుగా, మీ నాయనమ్మకి తగ్గేదేమిటి, ఇక మనిషి సహాయం లేకుండా బతకలేదు, ఆమె పోయిందాకా అంతే అన్నాడు. అవేం మాటలండి, ఎవరైనా వింటే ఏమనుకుంటారు అన్నది అటు ఇటు చూస్తూ. ఇందులో అనుకోవడానికి ఏముంది, ఉన్నమాటే, మీ నాయనమ్మ లేచి మామూలుగా తిరగగలగడం ఉత్తమాట. మా తాతకి కూడా ఇలానే పక్షవాతం వచ్చింది, 5 ఏళ్ళు మంచం మీద ఉండి తీసుకొని పోయాడు అన్నాడు శంకర్. భర్త మాటలు మింగుడు పడలేదు సుమతికి. అంటే తను నాయనమ్మ పోయేదాకా సేవలు చేస్తూ ఉండాలా అనుకుంది ఒక్క క్షణం. అమ్మో, అన్నేళ్ళు సేవలు చేయడం తన వల్ల కాదు, ఇప్పటికే తనకి విసుగ్గా ఉంది. నాయనమ్మని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాక వెళ్ళిపోవాలి అని ఆలోచించింది. ముసలమ్మని ఇంటికి తీసుకువచ్చారు. ఆమెను ఇంట్లో కాకుండా వెనక ఉన్న స్టోర్ రూమ్ బాగు చేయించి అందులో ఉంచారు. ఎందుకంటే ఆమె దగ్గర దుర్వాసన అని గొనుక్కున్నారు. నాయనమ్మని చూడ్డానికి ఎవరినన్నా మనిషిని చూడు అన్నది సుమతి తండ్రితో. ఇప్పుడు మనుషులెవరు దొరుకుతారమ్మా, చూద్దాం, అయినా నువ్వున్నావుగా, నువ్వు వెళ్ళాక సంగతి అన్నాడు శేషగిరి. నేను 2 రోజుల్లో వెళ్తానా అన్నా అన్నది. తల ఊపాడు శేషగిరి. సుమతి ప్రయాణ సన్నాహాలు చేస్తుండగా చిన్న మేనత్త పురుడుకని ఇంటికొచ్చింది. ఆమె ప్రయాణం వాయిదా పడింది. మర్నాడు శంకర్ పేరున రిజిస్టర్ లెటర్ వచ్చింది. అది చదివి దీర్ఘంగా నిట్టూర్చాడు. ఏమిటండి అది అని అడిగింది సుమతి. ఏముంది, నా ఉద్యోగం బూడింది అన్నాడు. ఆ మాట విన్న శేషగిరి, అల్లుడు, బోడి ఉద్యోగం పోతే పోయిందిలే, మా వర్కర్లతో పాటు పని పాట చేస్తూ ఉండిపో, చేసేదేముంది అన్నాడు తేలిగ్గా. తండ్రి ఆ మాట అనడం సుమతికి బాధ అనిపించింది. ఇదంతా తన వల్లే అనుకుంది. ఒక రాత్రి శంకర్ ఇంటికి రాలేదు. మీ బావ రాలేదేం అని అన్నని అడిగింది సుమతి. రాజస్థాన్ వెళ్ళాడు అన్నాడు సీను. రాజస్థానా, ఎందుకు ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది సుమతి. సమయానికి క్లీనర్ ఎవరూ దొరకలేదు, డ్రైవర్తో పాటుగా వెళ్ళాడు, నిర్లక్ష్యంగా చెప్పాడు సీను. సుమతికి కోపం వచ్చింది. మా ఆయన క్లీనర్లాగా కనిపిస్తున్నాడా మీకు, మెత్తమెత్తగా ఉన్నాడని లోకువైంది మీకు అని కేకలు పెట్టింది. అరుస్తావెందుకు, బావే వెళ్తానన్నాడు, తనకి లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉందటగా, లారీలో తిరిగితే హెవీ వెహికల్ లైసెన్సు తేలిగ్గా వస్తుందన్నాను, అయితే మాత్రం మా ఆయన్ని క్లీనర్గా పంపిస్తావా అని కోపంగా అరిచింది సుమతి. శేషగిరి అంతా విని, తప్పేముందమ్మా, మన పని మనం చేసుకుంటే మీ ఆయన బోడి ఉద్యోగం కన్నా తీసిపోయిందా, నేను ఒకప్పుడు క్లీనర్గా పనిచేసిన వాడినే, తర్వాత డ్రైవర్ అయ్యాను, చూస్తున్నావుగా 10 లారీల ఓనర్నయ్యాను అన్నాడు. అదంతా నాకు తెలీదు, మా ఆయన క్లీనర్ పని చేయడానికి ఒప్పుకోను మొండిగా అన్నది. నువ్వే కదమ్మా మా ఆయనది బోడి ఉద్యోగం అనాకాని నౌకరీ అనేదానివి, దానికంటే ఇదే నయం, ముందు ముందు డ్రైవర్ అవుతాడు అన్నాడు శేషగిరి. అదంతా నాకు ఇష్టం లేదు, మా ఆయనకి ఒక లారీ కొనిపెట్టు అన్నది. భలే దానివే, లారీ వ్యాపారం అందరికీ కలిసిరాదు,
ముందు డ్రైవర్గా తిరిగితే అనుభవం వస్తుంది. ఓనర్ అవ్వడం ఆ తర్వాత. అటు ఇటు అయితే దివాలా తీస్తాడు అని హెచ్చరించాడు శేషగిరి. పోనీ ఏదైనా వ్యాపారం చూడు, అంతేకాని ఈ క్లీనర్ పనికి మాత్రం నేను ఒప్పుకోను. ఎవరికైనా చెప్పుకోవాలన్నా సిగ్గుచేటు అని కళ్ళొత్తుకుంది సుమతి. చూద్దాంలే, అయినా బంగారం లాంటి ఉద్యోగం వదులుకొని మీ ఆయన్ని ఇక్కడెవరుండమన్నారు? నాకు లేనిపోని తలనొప్పులు పెట్టారు అని విసుక్కున్నాడు శేషగిరి. 15 రోజుల తర్వాత వచ్చాడు శంకర్. భర్తని చూడగానే ఏడుపొచ్చింది సుమతికి. మనిషి నల్లబడి చిక్కిపోయి ఉన్నాడు. ఆ రోజు పొద్దున్నే శంకర్ టిఫిన్ చేస్తుంటే వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు శేషగిరి. అల్లుడు, నీకోసం ఆర్టీసీ కాలనీలో మంచి బిజినెస్ చూశాను. తేలిగ్గా రోజు 1000 రూపాయలు సంపాదించొచ్చు, ఎక్కువ కష్టపడకుండా అన్నాడు. శంకర్ ఏమీ మాట్లాడకముందే సుమతి వచ్చి, ఏం బిజినెస్ నాన్న అన్నది. చికెన్ సెంటర్ అమ్మా. భీమారావు అని నాకు బాగా ఫ్రెండు, దాని మీద బాగా సంపాదించాడు. హార్ట్అటాక్ వచ్చి మూలన పడ్డాడు. కొడుకులెవరూ అది నడపడానికి ఒప్పుకోవడం లేదు. అందుకని ఆ షాపుని అమ్మేస్తున్నాడు. ఆ షాపు మంచి సెంటర్లో ఉందిలే. నీకు కట్నం కింద ఇచ్చిన డబ్బు బ్యాంకులో వేసుకున్నారుగా, అది తెచ్చిస్తే కొని పెడతాను అన్నాడు శేషగిరి. చికెన్ సెంటరా? అంటే నేను కోళ్ళు కోసి మాంసం అమ్ముకోవాలా? కోపంగా అన్నాడు శంకర్. తప్పేముంది? నాకు రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి, అది నా వల్ల కాదు. బాగుంది, అటు క్లీనర్ పని చేయక ఇటు కోళ్ళు కోయక తేరగా కూర్చొని తిందామనుకుంటున్నారా? కోపంగా అన్నాడు శేషగిరి. నాకేం పట్టిందండి మీ ఇంట్లో కూర్చొని తినడానికి? మీ అమ్మాయి గురించి ఉంటున్నాను కానీ అన్నాడు శంకర్. ఏమండి, నా గురించి ఏం ఉండొద్దు, పదండి మనం వెళ్ళిపోదాం, అక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకుందురు గాని అన్నది సుమతి ఆవేశంగా వచ్చే ఏడుపును ఆపుకుంటూ. నీదే ఆలస్యం అన్నాడు శంకర్. మర్నాడు ప్రయాణమవుతూ ఉండగా శేషగిరిని కలుసుకొని వెళ్ళొస్తా మామయ్య గారు అన్నాడు శంకరు. నేను బాగా యాక్ట్ చేశానా అల్లుడు గారు అన్నాడు శేషగిరి నవ్వుతూ. సూపర్, మీ అమ్మాయి అదంతా నిజమే అనుకుంటోంది, తనకి బాగా బుద్ధొచ్చింది, ఇక ఇప్పట్లో పుట్టింటికి రాదు అన్నాడు శంకర్ నవ్వుతూ. ఆ రాత్రి నైట్ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇద్దరు. ఉదయమే లేచి స్నానం చేసి, సుమతి లంచ్ బాక్స్ రెడీ చేయి, ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు. అదేంటి, మీకు ఉద్యోగం పోయిందన్నారుగా ఆశ్చర్యపోతూ అడిగింది సుమతి. లేదులే, ఇన్నాళ్ళు సెలవు పెట్టాను, బోడి ఉద్యోగం పోలేదులే అన్నాడు నవ్వుతూ. ఇంకెప్పుడు మీది బోడి ఉద్యోగం అననండి అని చెంపలు వేసుకుంది సుమతి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.